హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈరోజైతే మేము మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఐసేఫ్ ఆప్టికల్స్కి అయితే వచ్చాము. బికాజ్ మా హస్బెండ్కి ఐసైట్ ఉంది కదా, సో తన స్పెట్స్ కోసం అయితే వచ్చాము. మేము 2.5 years బ్యాక్ మా హస్బెండ్కి అయితే స్పెట్స్ వేయించానమాట. అప్పుడు ఐసైట్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేయించాము. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నేను ఆయనకి ఐసైట్ పెరిగిందా తగ్గింది ఇవేమీ చెక్ చేయించలేదు. అండ్ అలానే స్పెట్స్ని కూడా చేంజ్ చేయలేదు. నేను నెగ్లెక్ట్ చేశాను, మా హస్బెండ్ కూడా నెగ్లెక్ట్ చేశారు. బట్ రీసెంట్ డేస్లో ఏమైందంటే మా హస్బెండ్కి ఇమేజ్ అనేది బ్లర్గా కనిపిస్తుంది అన్నారు. సో ఎందుకైనా మంచిది ఒకసారి ఐసైట్ చెక్ చేయించి స్పెట్స్ చేంజ్ చేద్దాము అనేసి ఈ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఈ షాప్లో మీరు చూస్తున్నారు కదా, బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే తెలుసు. 2.5 years బ్యాక్ మా హస్బెండ్కి ఇక్కడే స్పెట్స్ అయితే వేయించాను. అయితే 2 months బ్యాక్ ఈ బ్రదర్ అయితే మా హస్బెండ్ని కలిశారు. అప్పుడు ఆయన ఒకటే చెప్పారంట, మీకు మనీ బాగా నీడ్ ఉన్న టైంలో నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాను. అప్పుడు మిమ్మల్ని నేను సోషల్ మీడియాలో చూశాను, గుర్తుపట్టాను, మన షాప్కి వచ్చారు కదా ఇలా అని. కానీ ఆ టైంలో నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాను. మీకు ఇప్పుడు కూడా నాకు హెల్ప్ చేయాలి అని అనిపించింది. నేను రీసెంట్ డేస్లోనే మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూశాను. బట్ కాంటాక్ట్ అవుదాము అంటే నాకు మీ నెంబర్ ఏం దొరకలేదు. ఈ ఏరియా వాళ్ళే కదా, ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నాను. ఫైనలీ ఈ డే అయితే మిమ్మల్ని మీట్ అయ్యాను. మీకు ఎప్పుడైనా సరే ఆప్టికల్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మా షాప్కి విజిట్ చేయండి, నేను చేసిస్తాను అని చెప్పారంట. సో నేను మా హస్బెండ్కి ఇలా బ్లర్ ఇమేజ్ కనిపిస్తుంది అన్నప్పుడు నేనైతే ఆప్టికల్స్ చేంజ్ చేద్దాము అన్నాను. అప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను పలానా అతను ఆల్రెడీ కలిసారు, నేను చేయించిస్తాను అన్నారు. సో ఆయన ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు కదా, అక్కడికే వెళ్దామన్నారు. మాకు కూడా ఇంతకు ముందు అదే షాప్లోని మా హస్బెండ్కి స్పెట్స్ వేయించాం కదా, అవి బాగానే ఇన్నాళ్ళు వచ్చాయి కాబట్టి అక్కడికే వెళ్దామని మేము వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళాక ఈ బ్రదర్ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన రెగ్యులర్గా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారంట, అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మాకు ఈ టెస్టింగ్ అయితే చేశారనమాట. అంటే మా హస్బెండ్కి ఐసైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసి ఆ తర్వాత ఆయనకి స్పెట్స్ అయితే పెట్టి అడ్జస్ట్ చేసి ఏది కనిపిస్తుంది ఇమేజ్ అనేది చెక్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అప్పుడు చెప్తున్నారనమాట బ్రదర్, నేను మీకు అప్పుడు ఎలాంటి హెల్ప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ హస్బెండ్కి సెట్ అయిన ఈ స్పెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను చేయించిస్తాను ఫ్రీగా అన్నారు. లేదు బ్రో మాకు అలా వద్దు, డిస్కౌంట్లో చేసిస్తే చాలు, ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తే చాలు మాకు అని చెప్పాను. కానీ ఆ బ్రదర్ అసలు ఒప్పుకోలేదు. లేదు నేను దీన్ని ఫ్రీగానే చేయాలి అని అనుకున్నాను, మీరు ఎప్పుడైనా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కలుస్తారు కదా, ఏదో రకంగా మీకు హెల్ప్ చేయాలి అని అనుకున్నాను. ఫైనల్గా ఇలా అయితే చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది, నేను ఈ స్పెట్స్ని మీ హస్బెండ్కి ఫ్రీగా చేసిస్తానమ్మా అన్నారు. నేను ఎంత చెప్పినా బ్రదర్ వినలేదు. ఫైనల్గా ఆయన అయితే మా హస్బెండ్కి ఈ స్పెట్స్ని ఫ్రీగానే చేసి ఇచ్చారండి. చాలా హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే ఈ పవర్ మీకు అలవాటు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే రైట్ ఐలో 0.25 కొంచెం పెరిగింది, అంటే అది తగ్గింది. మీరు -2 యూజ్ చేస్తున్నారు, -2 విత్ 1.75 ఓకేనండి ఇది. కానీ ఇప్పుడు మీరు పెట్టుకుంటే -1.75తోనే మీరు చదివేస్తున్నారు. దాని గురించి ఇది అలవాటు అయిపోయింది. కానీ ఆ పవరే వెళ్తాం, అంటే రైట్ ఐలో -2 వేసుకుంటే స్ట్రైన్ అవుతున్నారు అంటున్నారు, ఇందాక అన్నారు కదా స్ట్రైన్ అవుతున్నారు. -2 వాడుతున్నారు మీరు ఆల్రెడీ, దానికే వెళ్దాం. ఓకేనండి. రీడింగ్ అంతా బాగానే ఉంటుంది, జస్ట్ డిస్టెన్స్ అయిపోయింది. ఓకే బ్రో ఒక డౌట్, నాకు 1 year నుంచి హెడేక్ వస్తుంది. వేరే చోట ఐ చెకప్ చేయించుకున్నాను, ఇలాంటిది ఏం చేయలేదు. కానీ నెంబరింగ్ అడిగారు, నేను నెంబరింగ్ చెప్పాను కదా, ఇంకా నీకేమీ ఐసైట్ లేదు, చిన్న అక్షరాలకి స్పెట్స్ అవసరం లేదు అన్నారు. హెడేక్కి కూడా స్పెట్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎలా అంటేనండి, హెడేక్ అనేది ఒకటి, నాకు మైగ్రేన్ ఉంది 100%. ఫస్ట్ థింగ్ ఐతో ఇబ్బంది ఏం రాదు. ఇన్కేస్ సైట్ ఉన్నా హెడేక్ అనేది మైల్డ్గా వస్తుంది తప్ప, ఇప్పుడు మీకు మైగ్రేన్ అనేది ఒక్కొక్క సైడ్ వస్తుంది, చూసుకుంటే ఒక సైడ్ లాగడం వస్తుంది. ఇంకొకటి మైగ్రేన్ ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఈరోజు నైట్ మీరు పడుకోలేదు, రేపు మార్నింగే లేచారు హెడేక్తో లెగిస్తారు. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల, లేదంటే ఓవర్ స్ట్రెస్, మీరు ఏదైనా ఆలోచించడం కానీ, లేదంటే వర్క్ ఎక్కువ లోడ్
దీనివల్ల కూడా హెడేక్ అనేది వస్తుంది. మీకు పవర్ లేదు, అంటే మీకు కూడా తెలుసు కదా యూట్యూబ్ ఉందని. సో అంతా ఎడిటింగ్ కానీ వర్క్ అంతా నేను ఫోన్లోనే చేస్తున్నాను. ఆ మొబైల్ని ఎంత ఎక్కువసేపు వాడితే నాకు హెడేక్ అంతా ట్రిగర్ అయిపోతుంది, మైగ్రేన్ అనేది. బ్లూ కట్ గ్లాసెస్ నేను చేసేస్తాను. దానికి ఎంత అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మా హస్బెండ్‌కి ఐ చెకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి సూటబుల్ అయ్యే గ్లాసెస్‌ని చూస్ చేసి పక్కన పెడతారు కదా! నెక్స్ట్ అయితే మా హస్బెండ్‌ని ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. తను అయితే చాలా ఫ్రేమ్స్‌ని ట్రై చేశాడు. అయితే అక్కడ ఇంకా కలెక్షన్ ఉందండి. అంత హ్యూజ్ కలెక్షన్‌లో మా హస్బెండ్‌కి సెట్ అయ్యే కొన్ని మోడల్స్ తను పెట్టుకున్నప్పుడు నేను వీడియో తీశాను. ఆయన ట్రై చేసిన అన్ని మోడల్స్‌వి వీడియోస్ పెడితే వీడియో లెంత్ పెరిగిపోతుందని కట్ చేస్తాననుకోండి. మీకు ఆయన ఏ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు బాగా కనిపించారు అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆయన ఫైనల్‌గా స్పెట్స్‌లో ఒకదాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ షాప్‌లో ఉన్న ఆ బ్రదర్ అయితే అప్పుడు చెప్పారనమాట, ఇది నేను మీకు ఫ్రీగా చేసిస్తాను అని. వెళ్ళిన వెంటనే కాదండి, మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి లాస్ట్‌లో ఇంకా ఆయనకి బిల్ ఎంత అయింది, అడ్వాన్స్ ఎంత పే చేయాలి అన్నప్పుడు ఆయన అన్నారు, ఇది మీకు నేను ఫ్రీగా చేసిస్తాను అని. అదేంటి బ్రో అలా అంటున్నారు, మాకు అలా ఏమొద్దు, డిస్కౌంట్ ఇప్పియండి చాలు అన్న. ఆ బ్రదర్ అయితే ఒప్పుకోలేదు. మీకు ఈ విషయం ముందే చెప్తే మీ మనసుకు నచ్చింది మీరు చూస్ చేసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి తీసేసుకుంటారు. సో నేను అలా అయితే చేయకూడదు అనుకున్నాను. అందుకే మీకు నచ్చిందే మీకు ఇవ్వాలి, అది కూడా మీకు యూజ్ఫుల్ అయ్యేది కాబట్టి మీకు ఈ విధంగా నేను హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటాను అనేసి ఆ బ్రదర్ చెప్పారు. నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియలేదు. ఈ వీడియో రూపంలో మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బ్రో. ఇంకా అక్కడ అయితే నేను నా కోసం నేను స్పెట్స్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏంటి అంటే, నేను మొబైల్ ఎక్కువ చూస్తున్నాను కదండి. సో నాకు మైగ్రేన్ ఉండడంతో అది అస్తమాలు ట్రిగర్ అయిపోయి నాకు అస్తమాలు మైగ్రేన్ రావడం ఇదంతా కూడా పెద్ద తలపోటు కింద తయారైంది నాకు. సో అందుకోసమే స్పెట్స్ని అయితే చూస్తున్నాను. దీన్నైతే నేను తీసుకున్నానండి. కాకపోతే నేను తీసుకున్న స్పెట్స్కి కూడా ఆ బ్రదర్ అయితే కొంతవరకు డిస్కౌంట్ ఇచ్చారు. నాకు ఈ స్పెట్స్ వలన ఏంటి అంటే, మనము మొబైల్ చూసినప్పుడు నైట్ టైము అందులోని కంఫర్టబుల్ విజన్ కనిపించేది ఒకటి ఉంటుంది కదా, అంటే మనకి దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండడం కోసము అలా పనిచేస్తాయంట ఇవి. మనం మొబైల్ చూసినా ల్యాప్టాప్ చూసినా వాటి వలన మనకి ఎలాంటి తలపోటు రాకుండా ఐ సిక్నెస్ రాకుండా ఉంటుంది. అండ్ అలానే మనం బయటికి వెళ్ళినప్పుడు ఫ్లాష్ లైట్ మన కంట్లో పడకుండా ఇది అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి చెప్పారనమాట. సో ఫైనల్గా నేను నాకు సెట్ అయ్యే ఫ్రేమ్స్ని చూసుకున్నాను. ఇంకా మన లిటిల్ వన్ లవ్లీ ఉంది కదా, ఇంటికి వచ్చేసేటప్పుడు తన ఐస్కి ప్రొటెక్షన్ కింద ఉంటుంది అనేసి ఒక గ్లాసెస్ని అయితే ఇచ్చారు. గ్లాసెస్ లవ్లీకి ఇచ్చినవి కూడా చాలా బాగున్నాయండి. మీరు ఎవరైనా కాకినాడ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి ఈ షాప్కి విజిట్ చేయండి. వాళ్ళ దగ్గర చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ప్రతి స్పెట్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కసారి విజిట్ చేయండి. అయితే మేము ఈ షాప్కి క్లోజింగ్ టైంలో వెళ్ళాము. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ 12 కల్లా కాల్ చేసి మీ స్పెట్స్ ఆర్డర్ అనేది రెడీ అయిపోయింది, రిసీవ్ చేసుకోమని కాల్ చేశారు. కానీ మాకు కుదరక ఆ రోజు నైట్ అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మీ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉందండి, థ్యాంక్ యూ అని చెప్పేసి. మాకు అదే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను అదే చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కొత్త స్పెట్స్ పెట్టుకున్న తర్వాత ఆయన ఫేస్లో స్మైల్ చూస్తున్నారు కదా, సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఇది మా హానెస్ట్ రివ్యూ అని చెప్పేసి. ఇంకా ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కాకినాడలోని న్యూ గైగేల్పాడ్లో ఉన్న రాజేంద్ర నగర్ దుర్గమ్మ టెంపుల్ పక్కనేనండి. ఐసేఫ్ ఆప్టికల్స్ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి స్పెట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా నేను కూడా స్పెట్స్ని తీసుకున్నాను కదా, ఆ స్పెట్స్ని అయితే ట్రై చేసి ఇవంతా కూడా ప్యాకింగ్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంత అర్జెంటుగా స్పెట్స్ ఎందుకు రెడీ చేయించాను అంటే, తిరుపతి వెళ్తున్నాను కదా, అక్కడ ఉండే మంచి వ్యూ పాయింట్స్ అన్నీ మా హస్బెండ్ చక్కగా తన కళ్ళతో తను చూసి ఫీల్ అవ్వడం కోసం అన్నమాట.